బ్రేకింగ్ న్యూస్, మేఘాలయ హనీమూన్ హత్య కేసులో సంచలనమైన నిజాలైతే బయటకు వస్తున్నాయి. సిట్ అధికారులతో నిందితురాలు సోనం నిజాలన్నీ ఒప్పుకుంటుంది. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నిజాలను చూస్తుంటే నెటిజన్లు సైతం విస్తుపోతున్నారు. ముఖ్యంగా తాను చెప్పిన నిజాల్లో ఒక విస్తుపోయే నిజం ఒకటి బయటకు వచ్చింది. తాను ఎవరికైతే సుపారిచ్చిందో సుపారిచ్చిన వారు తనని చంపకపోతే తానే ఆ కొండ నుంచి వెళ్ళి లోయలోకి నూకేయాలని చెప్పేసి నెట్టేయాలని చెప్పేసి తను ఒక పథకం వేసినట్లయితే ఒక నిజాన్ని అయితే తెలియజేసింది. ముఖ్యంగా తనపైన అనుమానాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తన మంగళసూత్రం వెడ్డింగ్ రింగ్ను హోటల్ రూమ్లోనే వదిలేసి వెళ్ళింది. హోటల్ రూమ్లోనే మంగళసూత్రం వెడ్డింగ్ రింగ్ను చూసిన పోలీసులు అంటే తనను అనుమానించడానికి ఇదే ముఖ్య కారణం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వధువు ఎవరైనా మంగళసూత్రాన్ని వెడ్డింగ్ రింగ్ను చాలా పవిత్రంగా భావిస్తారు, తన వద్దే ఉంచుకుంటారు. అలాంటి సమయంలో తన మంగళసూత్రం హోటల్ రూమ్లో వదిలేయడంతోనే పోలీసుల చూపైతే సోనంపై మళ్ళింది. అయితే ముఖ్యంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ మేలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ హనీమూన్కు వెళ్ళాలనుకున్నారు. కానీ జమ్మూ కాశ్మీర్లో పహల్గామా ఉగ్రవాద దాడి జరిగిన సందర్భంగా అక్కడికి వెళ్లకుండా తమ ప్లాన్ను మేఘాలయ మార్చారు. ఇక మేఘాలయకు వెళ్ళిన తర్వాత పథకం ప్రకారమే సోనం తన ప్రియుడైన కుష్వానాతో ఒక పథకం వేసింది. ఈ పథకం ప్రకారమే కొంతమందిని సుపారిచ్చి అక్కడికి తీసుకొచ్చారు. వీరి హనీమూన్ తర్వాత ఎవరైతే మనకు కుష్వానా ఉన్నారో కుష్వానా బాక్స్ 2లో చూడొచ్చు. ఆ బాక్స్ 2లో అతడు ఆ సుపారీ ఇచ్చారన్నమాట. సుపారీ ఇచ్చిన తర్వాత వారిని సుపారిచ్చిన వ్యక్తులను అక్కడికి తీసుకొచ్చారు. తీసుకున్న తర్వాత సోనంతో ఎప్పటికప్పుడు నిందితుడు కుష్వానా ఎప్పటికప్పుడు ఫోన్లోనైతే తనతో మాట్లాడుతూనే ఉన్నారు, తన అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పథకం ప్రకారం మే 23న అతడైతే అదృశ్యమైనట్లు తానే వచ్చి కేసు పెట్టింది. తన పేరెంట్స్తో కూడా చెప్పింది. ఈ నేపథ్యంలోనే మేఘాలయ పోలీసులకు సంబంధించిన వీళ్ళు కూడా వీడియోలు చేయడం, అలాగే మేఘాలయ టూరిజంపై కూడా ఎఫెక్ట్ పడుతుండడంతో మేఘాలయ పోలీస్ శాఖ అయితే దర్యాప్తును వేగవంతం చేసింది. ఇక దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు బయటపడ్డ విషయం అయితే తెలిసిందే. ఇక అతన్ని 2 సార్లు ఒక బలమైన అంటే అతని వెనకాల ఏదైతే మనకు రాజా ఉన్నారో, మనకు రఘువంశ ఉన్నారో, రాజా రఘువంశ ఆయన మెడపై అయితే ఆయన తలపై 2 సార్లు బలంగా కొట్టినట్లయితే బలంగా మోదినట్టు తెలుస్తుంది. అయితే అది ఒక అదొక రాడ్ అని తెలుస్తుంది. అలాంటి ఆయుధాన్ని మేఘాలయలో ఎవరు వాడరు, అది బయట నుంచి తెప్పించిన ఆయుధం అని చెప్పేసి అయితే అక్కడి పోలీసులు కూడా నిర్ధారించారు. మొత్తం మీద మనం బాక్స్ 2లో చూసుకున్నట్టయితే నిందితురాలు తన పోలీసులు అయితే తీసుకెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఒక కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. అదేంటంటే ఎవరైతే నిందితురాలు సోనం ఉన్నారో సోనం సోదరుడు గోవింద్ ఆ రాజా రఘువంశీ తల్లిని పరామర్శించడానికి ఇండోర్ వెళ్ళి రాజా రఘువంశీ తల్లిని పరామర్శిస్తూ తాను కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా తన తల్లి వేదనతో తన తల్లి రోధిస్తున్న తీరుకైతే తాను కూడా ఏడుస్తూ ఉన్నారు. తన చెల్లెలు తన సోదరి చేసిన పని తప్పే అని ఖచ్చితంగా శిక్షార్హురాలని, శిక్ష ఎంత పెద్ద శిక్ష వేసినా తనకు అంటే తన సోదరి చేసిన పనికి ఎంత పెద్ద శిక్ష వేసినా తనకు సంతోషమే అన్నట్టు తన తల్లితో రాజా రఘువంశీ తల్లితో తనైతే పరామర్శిస్తున్నారు. తన తల్లితో పాటు తను కూడా ఏడుస్తున్న విజువల్స్ మనం బాక్స్ 2లో చూడొచ్చు. ఇదైతే అంటే తన చెల్లెలు ప్రవర్తన, చెల్లెలు మనస్తత్వం ఏంటో తెలియకుండానే ఈ తప్పు చేసినట్లయితే అంటే ఇది వీరి మధ్య పెళ్లికి కుదిర్చడం కూడా వీరు చేసిన తప్పుగానే వారు భావిస్తూ రోధిస్తున్నారు. ఏది చేసినా రాజా రఘువంశీని అయితే తీసుకురాలేం కాబట్టి తన తల్లిని పరామర్శించడానికి వచ్చిన గోవిందును పట్టుకొని రాజా రఘువంశీ తల్లి కూడా చాలా కన్నీరు మున్నీరవుతున్న విజువల్స్ అయితే మనము స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా సిట్ అధికారులతో ఆ సోనం అయితే చాలా సంచలనమైన విషయాలను అయితే చెబుతూ వస్తుంది. ముఖ్యంగా రాజా రఘువంశీ హత్య కేసులో పోలీసులు 5 నిందితులను అరెస్ట్ చేసిన విషయం అయితే మనకు తెలిసిందే. వీరిలో రఘువంశీ భార్య సోనం ఉన్నారు. సోనం ప్రేమికుడు రాజు కుష్వాహా, 3 కాంట్రాక్ట్ కిల్లర్లు. వారు 3 ఎవరంటే ఆనంద్, ఆకాష్ రాజ్పుత్, విశాల్ అలియాస్ విక్కీ ఠాకూర్ ఉన్నారు. అయితే యూపీలో గాజీపూర్లో అరెస్ట్ చేశారు వీరిని. రాజ్ కుష్వాహా, విశాల్ను ఇండోర్లో అదుపులోకి తీసుకున్నారు. ఆకాష్ రాజ్పుత్ను మధ్యప్రదేశ్లోని సాగర్ నుండి, ఆనంద్ యూపీలోని లలిత్పూర్ నుండి అరెస్ట్ చేశారు. మొత్తం మీద 3 కాంట్రాక్ట్ కిల్లర్లకైతే రాజా రఘువంశీ ముందస్తుగా 20 లక్షల వరకు సుపారీ మాట్లాడుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ముందస్తుగా 5 లక్షలు ట్రాన్సాక్షన్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ రాజా కుష్వాహా ఎవరో కాదు, సోనం తన సొంత ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తిగా తెలుస్తుంది.
సనా అంటే పెళ్లికి ముందే వీరికి వివాహేతర సంబంధం ఉన్నది, అంటే పెళ్లికి ముందే వీరి బంధం అయితే ఉన్నది. అయితే ఈ విషయం తెలిసిన సోనం తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలిసే మరి రాజా రఘువంశ్తో పెళ్లికి ఒప్పించారా, బలవంతంగా ఒప్పించారా అనేది కూడా ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే బలవంతంగా తన పెళ్లికి ఒప్పించి రాజా రఘువంశ్తో పెళ్లి చేస్తే ఈ భాగస్వామ్యంలో నిందితులుగా వారి తల్లిదండ్రులు కూడా ఎవరైతే సోనంను బలవంతంగా పెళ్లికి ఒప్పించారో, సోనంను బలవంతంగా పెళ్లికి ఒప్పించిన వారి తల్లిదండ్రులు కూడా ఇందులో నిందితులుగా చేర్చాల్సి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సోనము హత్య చేసిన విధానం, అంటే సోనము హత్యకు పథకం చేసిన విధానం అయితే చాలా జుబుక్సాకరంగా ఉంది. ఎందుకంటే సోనము ఎవరికైతే సుపారీ ఇచ్చి హత్య చేయించిందో ఆ తర్వాత సుపారీ ఇచ్చిన వాళ్ళు సరైన క్రమంలో హత్య చేయకపోతే తన ప్రియుడితో కలిపి ఆ కొండపై నుంచి లోయలోకి రాజా రఘువంశిని నెట్టివేయాలని చెప్పేసి ఒక పథకం కూడా వేసినట్లు సిట్ అధికారులతో ఒప్పుకుంది. అయితే ముఖ్యంగా ఎవరైతే సుపారీ తీసుకున్న వ్యక్తులు రాజా రఘువంశిని బలంగా తలపై మోదిన తర్వాత అతను అకస్మాత్తుగా పడిపోయిన తర్వాత లోయ నుంచి కిందికి, అంటే పైన కొండ నుంచి లోయలోకి పడేశారు. లోయలోకి పడేసిన తర్వాత ప్రియుడు కుష్వాహాతోటే స్కూటీలో తన రూమ్కి అయితే వచ్చింది, హోటల్ రూమ్కి వచ్చింది. అంటే హస్బెండ్ను, తన భర్తను చంపిన తర్వాత ప్రియుడితోటి అదే గదిలో ఉన్నట్లయితే పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ మరొక విషయం కూడా తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఎవరైతే రాజా రఘువంశి తల్లి ఒక ఆరోపణలు చేస్తున్నారు. అదేంటంటే తన ఎవరైతే సోనంకు ఉన్నదో సోనంకు కుజదోషం ఉన్నట్లు, కుజదోషం కారణంగానే రాజా రఘువంశిని కడతేర్చారని చెప్పేసి కూడా రాజా రఘువంశి తల్లి ఆరోపిస్తుంది. మొత్తం మీద ఇదైతే ఒక పథకం ప్రకారం చేసిన హత్య అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని సిట్ అధికారులతో సోనం అయితే ఒప్పుకున్నది. అయితే అంటే భర్తను హత్య చేసిన తర్వాత సోనం అయితే అందరినీ తప్పుదో పట్టించేలా కొన్ని ప్రయత్నాలు చేసిన విషయం అయితే తెలిసిందే. ముఖ్యంగా రాజా రఘువంశి సోషల్ మీడియా అకౌంట్ నుంచి 7 జన్మోं का साथ है అంటూ పోస్ట్ పెట్టింది. అంటే తమది 7 జన్మల బంధం అంటూ తన భర్తకు బతికే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ మొత్తంలో హనీమూన్ సమయంలో సోనం ఒక ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని పోలీసులు అయితే గుర్తించారు. రాజా రఘువంశి హత్య తర్వాత 10 కిలోమీటర్ల దూరంలో సోనం 3 వ్యక్తులతో మాట్లాడినట్లు పోలీసులు అయితే సిట్ పోలీసులు అయితే గుర్తించారు. దానికి సంబంధించిన ఒక క్లియర్ సీసీటీవీ ఎవిడెన్స్ను కూడా వారు స్వాధీనపరుచుకున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఈ సోనంతో అలాగే ఆయన ప్రియుడైన కుష్వాహా వీరితో సంబంధించిన మిగతా ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో సుపారీ తీసుకున్న వ్యక్తులు వీరంతా మొత్తానికి మర్డర్ చేసినట్టయితే చాలా క్లియర్గా ఒప్పేసుకున్నారు. ఇదిలా ఉంటే సోనం రాజా రఘువంశిని వివాహం చేసుకున్నప్పటికీ ఆమె అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడలేదని చెప్పేసి ఆమె సిట్టాధికారులతో చెబుతూ వస్తుంది. అయితే ఎందుకు ఇష్టపడలేదు అని చెప్పేసి సిట్టాధికారులు ఆరా తీస్తే తమ వివాహానికి ముందే తాను ప్రేమించిన కుష్వాహా ఎవరైతే ఉన్నారో కుష్వాతో తన సంబంధాన్ని తల్లిదండ్రులకు ముందే చెప్పినట్లు, కానీ తల్లిదండ్రులు దానికి నిరాకరించడంతోనే బలవంతంగా పెళ్లికి ఒప్పుకున్నట్లయితే తాను సిట్ అధికారులతో అయితే తెలుపుతూ ఉన్నది. ముఖ్యంగా దీనికి అంటే బలవంతంగానే తన పెళ్లిని చేసినట్లయితే ఈ భాగస్వామ్యంలో తన తల్లిదండ్రుల భాగస్వామ్యం కూడా ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అయితే తనకు సంబంధించిన ఈ పూర్తి దర్యాప్తు అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా కొన్ని ఎవిడెన్స్ తర్వాత దీని తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, సోనంకు ఎలాంటి శిక్ష పడుతుంది, ఎలాంటి పనిష్మెంట్ జరుగుతుంది, తనకు ఏదైనా డెత్ పెనాల్టీ ఉంటుందా, మిగతా వారికి లైఫ్ అంటే జీవిత ఖైదీ ఉంటుందా, లైఫ్ సెంటెన్స్ ఉంటుందా అనేది అయితే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద హనీమూన్ కేసులో సంచలన నిజాలైతే బయటకు వస్తున్నాయి. ఇదైతే దేశవ్యాప్తంగా అందరినీ ఒక జుబుక్సాకరంలో నెట్టివేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా భయపడే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సోనం లాంటి వధువులు, సోనం లాంటి అమ్మాయిలు, అలాగే ఇలాంటి వికృతమైన ఆలోచనలు ఉన్న అమ్మాయిలు అయితే ఖచ్చితంగా తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసిన నేరాలు అయితే ఎంతో కాలం దాగవు. ఖచ్చితంగా పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి అని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ అమ్మాయికి ఎలాంటి కేసు పెడతారు, డెత్ పెనాల్టీ ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి కూడా సీనియర్ లాయర్లు కూడా దీనిపై కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇంకా ఎన్ని ట్విస్టులు రానున్నాయి, మరి తనకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు చూడాలి.